షర్మిల. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను రాజన్న కూతుర్ని మీ తెలంగాణ ఆడపడుచుని. అమ్మ ఏం సినిమా అమ్మది? F3 సినిమా చూడండి, అందరు నవ్వుకోండి. అక్క చెల్లి నవ్వుకుందాం అమ్మా, నవ్వుకుందాం. బాలయ్య గారు. 64 కళలు హాస్యం అనేది చాలా ప్రాముఖ్యత. అలాంటి హాస్యంలో ఈరోజు సోదరుడు వెంకటేష్ గారు అండ్ అలాగే ఎవరు వరుణ్ అలాగే అనిల్ రావుడి చాలా చక్కటి సినిమా ప్రేక్షకులు అందరూ చూడాలి. అభిమానులు అంటే అందరూ సమానం, అందరూ నవ్వుకు గాడిద కూర్చో సినిమా చూడు వెళ్ళి. ఏమంటే ఈరోజు మనిషి నవ్వుకోవడం అనేది ఎంత ప్రాముఖ్యత అంటే F3 సినిమా చూడని వారందరూ సినిమా చూస్తే ఏమండి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న. అందరూ కూడా సినిమా చూడండి, హ్యాపీగా నవ్వుకోండి. గరికపాటి గారు. ఏమండి ఈ మధ్య చూసాం, ఆ రోజుల్లో జంజాలా గారు తీసేవారు అద్భుతమైన సినిమాలు. నాయన ఈరోజు మళ్ళా అనిల్ రావుపూడి గారు ఎంత చక్కగా తీశారు సినిమా. అమ్మ కుటుంబం అంతా పిల్లలందరూ కూడా చక్కగా కలిసి చూడాల్సిన సినిమా. ఎంతో విజయవంతంగా నడుస్తుంది, ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. ప్రతి ఒక్కరు ఈ సినిమాలో పిల్లలు తీసుకెళ్ళి చూపించి చక్కగా నవ్వుకోండి అమ్మ. షఫీక్. జీవితంలో ప్రతి మనిషి డిప్రెషన్లో ఉంటారు. ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే మనిషి చక్కగా నవ్వుకోవాలి. ఎస్ ఆర్ నో? నవ్వుకోవాలంటే ఏం చేయాలి? నేను ఒకటి అడుగుతున్నాను, ఈరోజు F3 సినిమా ఎంతమంది చూశారు, ఎంతమంది చూడలేదు? చూడని వారు చూడండి, చూసిన వారందరికీ కూడా మా టీం తరపు నుంచి థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను. మంటెంగనే సత్యనారాయణ. నమస్కారం, ఆరోగ్య సూత్రాలకి స్వాగతం. ఎంత బాగుంది సినిమా, చూడాలి. ఏమండి ఇంటర్వెల్లో కూల్ డ్రింక్లు పాప్కార్న్ తీసుకెళ్తారా? మొత్తం పడిపోతాయి నవ్వలేక. ఏమండి అందరు చూడాలి, 4 ఆకులు తినండి, మంచిగా నవ్వుతారు. చిన్నజీఆర్ స్వామి. జై శ్రీమన్నారాయణ. ఎంత బాగుందండి సినిమా, చాలా బాగా నవ్వుకున్నాం మేము. అయిపోయా. నరేంద్ర మోదీ. भाई और बहनों, हिंदुस्तान के लिए F3 मूवी का हूँ, अच्छा है, एवरीबॉडी वॉच करो. सोनिया गांधी. मैं F3 मूवी है, बहुत अच्छा है, everyone please watch. Telugu peoples, it's lot of fun. జగన్ గారు. అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెలకు అన్న F3 సినిమా చూడవారు ప్రతి ఒక్కరు చూడాలని ఈరోజు అన్నలు తమ్ముడు అధ్యక్ష అందరు నవ్వుకోవాలి అధ్యక్ష, అందరు చూడండి అధ్యక్ష. కేసీఆర్. ఏందా లొల్లి, ఆడవాళ్ళు ముప్పైనారు. రాహుల్ నీ కిరికిరి అర్థమైంది. F3 సినిమా చూడండి. గుసావా లొల్లి, చక్కగా నవ్వుకోండి, ఆట ఉంటుంది మనతో ముచ్చట. రాజశేఖర్ రెడ్డి గారు. అన్నలకు తమ్ముళ్లకు నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే అన్న, నమస్తే నమస్తే. రాజేంద్ర, F3 సినిమా ఎప్పుడైనా చూసామని అడుగుతున్నాను. F3 సినిమా చూడడం వల్ల ప్రతి ఒక్కరు అంబులెన్స్ సోపలు లేకుండా సంతోషంగా నవ్వుకుంటారని ఈరోజు చెప్తున్నాను. రోషే గారు. ఇదిగో కూర్చో, నువ్వు పెద్ద పుడింగువా, ఏం మాట్లాడుతున్నావయ్యా? సినిమా చూడండి ఎంత సక్సెస్ అయిందో. మరొకటి కాదు, నేను కూడా అసలు నిజంగా ఆవేశపడి కానీ సినిమా చూస్తున్నప్పుడు చాలా బాగా నవ్వాను. అందరు కూడా నవ్వుకోవాలని మనస్ఫూర్తి తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు. బాబు కూర్చోమ్మా. తమ్ముడు కూర్చోవాలి. ఈరోజు థియేటర్ సినిమా స్టార్ట్ అయింది, అదే మాదిరిగా చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు F3 సినిమా చాలా బాగుంది, అదే మాదిరి అందరూ చూడాలని కోరుకుంటున్నాను. వి హనుమంతరావు గారు. బాబు ఎవడు రాబాయ్ కూర్చోండి, ఫ్యామిలీతో వెళ్ళండి రా బాబు F3 సినిమాకి. ఆ పిల్లల మీద పడి గల్లగల్ల నవ్వుతున్నారు. అమ్మ పిల్లలు ఎందుకు తీసుకొచ్చారు, చాలా బాగా తీశారు. అమ్మ ఒకటే నవ్వులు రాబాయ్, అందరు కూడా సినిమా చూడండి. మెగాస్టార్ చిరంజీవి గారు. నిజంగా తమ్ముడు కళ్యాణ్ పాత్రను వరు ఎంత బాగా చేశాడో చెప్పడంలో, అంటే నా ఫ్యామిలీ అని కాదు కానీ ఎంత బాగా తీశాడు అనిల్ రావుపూడి. ఏ విచ్చి తీర్చగలను మీరు? ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా నవ్వుకోవాలి, సినిమా చూడాలని మరొకటి కాదు చెప్పడంలో ఏం మాత్రం సందేహించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు. అన్న తమ్ముళ్లకు ఆడపడుచులకు అందరికీ ఈరోజు ఒకటో చెప్తున్నా, వకీల్ సాబ్ పాత్రని వరుణ్ ఎంత అద్భుతంగా చేశారు. ఈరోజు సినిమాలో ఉన్న పాత్ర పెట్టడం అనేది ఎంతో సంతోషకరం. అందరూ కూడా సినిమా చూడండి. నేను చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను. అనిల్ గారు అద్భుతంగా తీశారు, సినిమా చూడడం. కేఓ పాల్ గారు. చూశారా, అమెరికాలో ఫస్ట్ షో చూశాను. ఏంటి జ్యోతి మీద పడి నవ్వేసింది, నవ్వలేక. ఏంటా సినిమా, ఫుల్ కామెడీ ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. మనిషి నవ్వు కావాలి. నేను అనిల్ గారికి స్టోరీ చెప్పింది నేనే, సినిమా కథ లైన్ చెప్పింది నేనే, ఆల్రౌండర్ రవికి మిమిక్రీ ఇలా చేయమని ప్రభాస్ వాయిస్ చెప్పింది నేనే. అందరు సినిమా చూడండి. పోసాని గారు. ఏమంటే నేను బుద్ధి చెప్పా సినిమా హిట్ అని. ఏమంటే
ఫ్యామిలీ అందరూ ఫ్రస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు సినిమా చూడండి. ప్రెజర్స్ పోతే ఎవరి తల్లపులు పోతే నవ్వుకుంటారు రాజా. జయప్రకాష్ రెడ్డి. మీ పండ బడబా పిల్లకాయలు మీద పడి నవ్వుతా ఉన్నారబ్బి. సినిమా థియేటర్లో కూజాలు చెమ్ములు అవుతున్నాయి. నవ్వులే నవ్వులు. వీని పండ బడబా సినిమా చూడవారు అందరు చూడండి అబ్బి. సప్తగిరి. అన్న మగజాత ఆనుముత్యాలు ఆడవారు మామూలుగా లేదన్న సినిమా. మగజాత ఆనుముత్య పరువును కాపాడారు, మామూలుగా లేదు. సినిమా చూడడం వల్ల అందరు చూడండి. అక్క యాడకక్క అబ్బా ఆహా అట్న ఎవడే నువ్వు గ్రంథవాసి కప్పలాగున్నావు. F3 సినిమా చూపించవరే సుధీరా ప్రవీణ. ఎంఎస్ నారాయణ గారు. అబ్బా క్వార్టర్ లేకపోయినా పర్వాలేదురా. F3 సినిమా చూడండి, మామూలుగా లేదు. M అంటే మందు, S అంటే చోడ, F అంటే ఫ్రస్ట్రేషన్. అందరూ కూడా చూడండి, ఫన్లోకి వెళ్ళండి. చూడండి రా, టికెట్లు. కొండవలస గారు. ఏంటిది వచ్చేమంత టికెట్ తీసుకుని ఇస్తాను కదా. ఏంటి ప్యాకెట్ ఆడటం కదా. F3 సినిమా మామూలు బొమ్మ కాదా, బ్లాక్ బాస్టర్. టెక్క ఆడిపోవాలి కదా. ఎల్వి శ్రీరామ్ గారు. మరి అదే ఎటకారం అంటే అమెరికా దాకా అసలు 2 రాష్ట్రాల్లో సినిమా దాతలు వెళ్ళిపోతుంది. ఇంకా టికెట్లు తీసుకుని ఆ మాత్రం చూడలేమా. కోయల్ సర్ల గారు. ఏం లేదు ఈ F3 సినిమాకి పోదాం రాఘవా. మామూలుగా లేదమ్మా. ప్రకాష్ రాజ్ గారు. నేను చూస్తానండి, ఎంత బాగుందిరా సినిమా. ఎంతమంది నవ్వుకుంటున్నారా థియేటర్లో. అందరూ అలాగే నవ్వుకోవాలరా. అంటే మనిషి అంటే నవ్వుతూ ఉండాలిరా. నేను మోనార్కని ఎరా నాకు ఎప్పుడు టెన్షన్స్. కానీ సినిమా చూసిన తర్వాత చాలా బాగుంది. షియాజీ సండే గారు. అందరూ సినిమా చూసారా? చూడండి మనం ఎప్పుడా చూడండి. F3 సినిమా మామూలుగా లేదు. మన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దామా? మోహన్ బాబు గారు. ఏమయ్యా గల్లీలో తిరిగేసి లీనా కొడుకునుకున్న రొటీ సపరేటు. F3 సినిమా ఆ శ్రీ సాయినాథుని ఆశీస్సులతో ఎంతో విజయవంతమైంది. అందరూ తప్పక చూడండి. బాబు మోహన్ గారు. అన్నా పూజ హెజ్జ అన్న, తమ్మన్నా అన్న, అప్ప పుచ్చుక అందరు F3 సినిమా చూడండి అన్న. అబ్బబ్బా నవ్వులన్నా. రఘుబాబు గారు. బాబా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను బావా. వెంకీ గారు రాముడైతే నేను రామదాసుని బావా. సినిమా మొత్తం మామూలుగా లేదు బాబాయ్. కళ్ళు చిదంబరం. అయ్య బాబాయ్ ఏంటిదా సినిమా కాదు, మేకను తీసుకుని వెళ్ళాను. సినిమా మేక కూడా మే అన్న అవుతా ఉంది. అందరు సినిమా చూడండి. ఏటే ఛత్రపతి షఫీ. అమ్మ నీకు మాత్రమే అమ్మ కాదురా వస్సకొల్ల. అమ్మని తీసుకొని F3 సినిమాకు వెళ్ళాను. అందరు కూడా సినిమా చూడండి. సాయి కుమార్ గారు. అవసరాల కోసం థియేటర్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కానీ ఈ F3 సినిమా చూసే వాళ్ళందరూ కూడా చాలా బాగా నవ్వుకుంటారు. అనిల్ ఎంత బాగా తీసావు అనిల్. నవ్వుకున్నాను, నవ్వుతూనే ఉన్నాను. రిలాక్స్. రవిశంకర్ గారు. ఓ సేరుందతి ఒక్కసారి F3 సినిమా చూడవారు అందరూ చూడండి, మామూలుగా లేదు. అందరూ నవ్వుకుంటూనే ఉన్నారు. రావు రమేష్ గారు. కానే ఏటి మొగుళ్ళకి అన్నం పెట్టరు, మీరు అన్నం పెట్టరు. అందుకే F3 సినిమా చూడండి బాబు. ఏటదే ఆ ఉత్సాహం సంతోషం లోపల నుంచి కొట్టేస్తుంది. సినిమా చూడవారు చూడండి బే అంటే మేము మారం ఇట్టగే చూస్తాం. ఏటి చూసేది చూడండి. రావు గోపాలరావు గారు. జాస్మిత సారాల బొడ్డు యాస్పి డొక్కలో కొట్టి డిక్కీలో పెట్టేయగలను. ఇదిగో సెక్రటరీ ఆ సొక్కను తీసుకెళ్ళి టికెట్లు తీసుకెళ్ళి F3 సినిమా బాగుందంటే కుమ్మేద్దాం. శ్రీహరి గారు. కమ్ముకుంటున్న కారు చీకట్లు నేను మింగేసిన వెర్ర వెగుతున్నాయిరా భైరవ. ఒక్కసారి F3 సినిమా చూస్తే మామూలు నవ్వులు కాదురా భైరవ. ఎన్టీఆర్. నా తెలుగింటి ఆడపడుచులకు అక్క చెల్లెమ్మలకు చాలా రోజుల తరువాత మనిషి నమ్ముకోవడానికి చక్కటి సినిమా తీసిన వంటి అనిల్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ అందరూ సినిమా చూడండి. ఏఎన్ఆర్. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు. మా రోజుల్లో దేవదాసు ఈ సినిమాలో లవ్వులు వేడుపులే తప్ప, కానీ ఈరోజు సంతోషంగా కుటుంబంతో చూడడానికి ఎంతో చక్కగా తీస్తారు సినిమా. అందరూ కూడా సినిమా చూడండి. ఆన్సర్స్. కృష్ణ గారు. నిజంగా సరేలేరు నీకెవరు సినిమా తర్వాత అనిల్ చాలా బాగా సినిమా తీశారు. అందరూ కూడా సినిమా చూసి బాగా నవ్వుకోండి. కృష్ణంరాజు గారు. జానకి షట్టు జబ్బులు 500 ఉన్నాయి తీసుకురా జానకి. నా యాళ్ళ పల్లీలు కూల్ డ్రింకులు F3 సినిమా టికెట్లు రావే జానకి. ప్రభాస్ గారు. బాబాయ్ నాకు సిగ్గేస్తుంది డార్లింగ్స్. అంటే ఇప్పుడు నాన్నగారు మాట్లాడారు అండ్ ఇందులో నా వాయిస్ పెట్టడం నిజంగా నేను ఆ సీన్ చూసినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటాను. అందరు కూడా సినిమా చూడండి డార్లింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. విజయ్ దేవరకొండ గారు. వాట్సాప్ మా రావుడే గాయస్. నిజంగా F3 సినిమా చూస్తుండే నేను. అండ్ లేకర్ షోట్లో ఉన్నప్పుడు ముంబైలో
ఇలా నా ఫ్రెండ్ చెప్పిండు మామ చూడు సినిమా మస్తు ఉంటుందని నేను వెళ్ళాను అండ్ రిలాక్స్ అయ్యాను, చాలా బాగా నవ్వుకున్నాను. అండ్ మా రౌడీ డార్లింగ్స్ అందరు కూడా సినిమా చూడండి మస్తు ఫన్ అనిపించింది అబ్బా. అట్లా తీసిండ్రా శివ సినిమా. జూనియర్ ఎన్టీఆర్. నువ్వు నేను ఫ్రెండ్స్ అంటారా మూర్తాయ్? నువ్వు నేను ఫ్రెండ్స్ అంటే నువ్వు హీరో నేను విలాన్. ఒక్కసారి ఒక సినిమా చూస్తే మామూలుగా ఉండరా మూర్తాయ్, పదా సినిమా చూద్దాం. రామ్ చరణ్. ఏమండి ప్రెసిడెంట్ గారు, నేనండి మీ సిట్టు బాబునండి. ఆడేంటండి F3 సినిమా టికెట్లు దొరకలేదని గొంతు మీద కత్తెట్టేసుకున్నాడండి. అయినా సరే మనం ఊరుకుంటామండి, టికెట్లు తీసుకొచ్చి అట్లా ఉంటుందండి మా సిట్టు బాబు గారి దెబ్బ. మహేష్ బాబు గారు. ఏంటి నన్ను చూస్తున్నాం ఏదో పెట్టి మొహం వేసుకొని, సినిమా టికెట్లు దొరకలేదని మూతంతా అలా పెట్టుకున్నామేంటి? ఇక్కడ మన దగ్గర బేరా లేవమ్మా, సినిమాకి వెళ్ళిపోవడమే భయ్యా. సిద్ధు జొన్నలగడ్డ. నిజంగానే ఈ క్వశ్చన్ నువ్వు అడుగుతున్నావా రాధిక? టికెట్లు దొరకలేదని చెప్పని నువ్వు పెట్టిన ఎక్స్ప్రెషన్ ఉంది చూడు, అట్లా ఉంటుంది మనతో ముచ్చట. సినిమా టికెట్లు దొరికినాయి పద. అరే ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? సినిమా టికెట్ దొరికి పోరారే పెట్టారా. హీరో రాజశేఖర్. చాలా సంతోషం. ఈ సినిమా అది జీవిత శేఖర్ సినిమా తర్వాత చూపిస్తుంది, అందరూ కూడా సినిమా చూడాలి. ఆర్ నారాయణమూర్తి గారు. బాగుంది, చాలా బాగుంది. అందరూ కలమ్మ తల్లి ఆ రోజుల్లో ఈవీవి గారు, జంజాల గారు ఎన్నో 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 అద్భుతమైన సినిమాలు తీసారు. తర్వాత అనిల్ అద్భుతంగా అందరూ నవ్వుకో బాగుంటుంది. ఆర్జీవి గారు. సో బేసిక్ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సో ఇక్కడ సినిమా అనేది నేను సీరియస్ కామెడీ తీస్తాం, అనిల్ ఫన్ కామెడీ. సో ప్రేక్షకులు ఎవరు నచ్చింది వాళ్ళు చూస్తారు, మీరు చూడండి నవ్వుకోండి. ఎందుకంటే నేను నవ్వను, ఎందుకంటే నేను సినిమా చూడలేదు కాబట్టి. ఉప్పల్ బాలు. హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాలండి. ఇప్పుడు F3 సినిమాకి వెళ్ళొచ్చానండి, చాలా బాగుందండి. వరుణ్ చాలా సెక్సీగా ఉన్నాడు. హాయ్. రాకేష్ మాస్టర్. అరే మారండి రా జఫాలారా, రే సినిమా చూడండి రా, ఎంతో నవ్వుకుంటారా. మీ మమ్మీని తీసుకెళ్ళండి రా, గర్ల్ ఫ్రెండ్స్ కాదరా అక్కడి కపుల్. అగ్గిపెట్ట మచ్చ. ఎగిరి తొంతని అక్క ఎవడు రాడు అన్నా బాగున్నారన్నా, సినిమా బాగుందన్నా, అందరు చూడాలన్నా, ఉండి లక్క లక్క బాగుందన్నా. ఏవిఎస్ గారు. ఏంది సినిమా అంటే మామూలుగా ఉందనుకున్నామేంటి, ఫుల్ ఫన్ అబ్బా, అందరూ చూడాలబ్బా. సుమన్ శెట్టి గారు. ఒరే రవి అనితన్ టికెట్ తీసుకురామని చెప్పురా, ఈ సినిమా చాలా బాగుందిరా, పొద్దున్నే షో ఉందిరా, దాన్ని దయచేసి పడుకునేవరా. పిచ్చకొట్టుడు సుధాకర్. బిచ్చా బిచ్చా బిచ్చు డిషా లల్లు నీకోసం F3 సినిమా తీసుకొచ్చాను, పొద్దున్న సినిమాకి వెళ్దాం జాంబో లల్లు. చమక్ చంద్ర. ఏమండి సావిత్రి గారు, మీ ఆయన ఇంట్లో లేడు, నా పిల్లం ఇంట్లో లేదు అని F3 సినిమా టికెట్లు తీసుకొచ్చానండి నా జీలకర్ర బెల్లం. ఇద్దరం కలిసి చూస్తే తప్పేముందండి, నీ సుదిలో నా దారం. గెటప్ సీను. ఏంటి మల్లయ్య ఏంటి సినిమా టికెట్లు దొరకలేదు నీకు? ఒకసారి ఆగు బాబాయ్, అనిల్ బాబాయ్, ఒకసారి F3 టికెట్లు పంపించి నన్ను అడగాలి కదరా బాబు. జబర్దస్త్ అప్పారావు. ఎదుగో CORON Corona point at the F3 fan frustration. Everybody please watching F3 movie. This is awesome movie. I love you darlings. మేల్కోటి. అల్లడు గారు ఎప్పుడైనా పళ్ళ షర్ట్ కుక్క ఎత్తుకాలి పాయింట్. మీరందరూ టికెట్లు తీసుకొస్తే అందరం కూడా F3 సినిమా చూసి నవ్వుకోవచ్చు. ఓ మై గాడ్, లిటరలీ ఇన్ని వాయిసెస్ దగ్గర దగ్గరకు ఒక 50 వరకు ఉన్నాయి వాయిసెస్. ఇలా టకటక అడగడం, మీరు టకటక చేసేయడం సూపర్. కానీ ఫైనలీ ఒక వాయిస్ అండ్ F3 మూవీ మీరు చూసి మీరు ఎలా ఫీల్ అయ్యారో ఆ వాయిస్ తో చెప్పాలి. నా వాయిసా కాదు, విక్టరీ వెంకటేష్ గారి వాయిస్ తో. సూపర్ బ్లాక్ బస్టర్ అదిరిపోయిందిగా. గణేష్ ఎనీ సెంటర్ ఎనీ ప్లేస్ సింగిల్ హ్యాండ్ మామా మామూలుగా లేదు అబ్బా. అట్లా ఆయన స్టైల్లో ఆయన జనరల్గా చెప్తారు, ఆయన వేరియేషన్స్ వేరు. అండ్ ఈ సినిమాలో మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్ అదిరిపోయిందిగా. ఈ డైలాగ్ మాత్రం ఎక్స్ట్రాడనరీ అండి, మామూలుగా లేదు లిటరలీ. అండ్ ఇంకా మీకు ఎన్నో అవకాశాలు రావాలి అండ్ మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మీరు లైవ్ లో చూపించిన తర్వాత లైక్ చూడని వాళ్ళు కూడా వెళ్ళి చూడాలి డెఫినెట్లీ. F3 మూవీలోని ఈయన చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఎస్పెషలీ